హాయ్ అండి. మీకు స్వాగతం చెప్తోంది ఎప్పట్లాగానే. అయితే ఇవాళ మాట్లాడేది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. అంటే ఇన్నిన్ని ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ తయారైన తర్వాత మళ్ళీ మరలా ఇది ఏలను అని టైటిల్ అందుకే పెట్టాను. మళ్ళీ నువ్వెందుకమ్మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశావు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అది ఎవరు పెట్టినా అలాగే అంటారు. సో దానికి సంబంధించి నేను ఇవాళ మీతో మాట్లాడదలుచుకున్నాను. యాక్చువల్గా మేము 5 సంవత్సరాల క్రితం యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనుకున్నాము. దానికోసం ఒక 100 పేర్లు సెలెక్ట్ చేసాం, రాసాము ఒక నోట్బుక్ తీసుకొని. చేసి దాన్ని రిజిస్టర్ కూడా చేయించాము. అంటే 100 పేర్లని ఫిల్టర్ చేసి ఒక 10 సెలెక్ట్ చేసి, మళ్ళీ 10ని కూడా ఫిల్టర్ చేసి ఒకదాన్ని సెలెక్ట్ చేసి, అట్లా ఆ పేరుని మేము రిజిస్టర్ చేయించి పెట్టాం. కానీ తర్వాత మళ్ళీ రకరకాల పనులల్లో పడి యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ మర్చిపోయాం. దాన్ని మెయింటైన్ అంటే చాలామంది ఏమన్నారు అంటే, మేము చాలామంది ఒపీనియన్స్ తీసుకున్నాము యాక్చువల్గా. మీరు మెయింటైన్ చేయలేరన్నారు, చాలా పని ఉంటుందన్నారు, మీరు ఎంత కష్టపడ్డా దానికి తగ్గ డబ్బులైతే రావు అని చెప్పారు. ఇవన్నీ చెప్తూ ఇంకా దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని భయపెట్టారు. రకరకాలుగా వెనక్కి లాగడానికే ట్రై చేశారు. ఇంకా మీరు ఇప్పుడున్న ఫీల్డ్ మంచిదే కదా, ఎందుకు మీరు యూట్యూబ్కి వెళ్ళడం అని కూడా డిస్కరేజ్ కూడా చేశారు. సో ఆ తర్వాత చాలామంది ఏమన్నారంటే, ఫస్ట్ చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఆరంభ శూరత్వంగా అనిపిస్తూ ఉంటుంది తప్ప 2 నెలలు మీరు అందులో వర్క్ చేశాక నిరుత్సాహం వస్తుంది, ఇంకా మీరు మళ్ళీ మూలన పడేస్తారని కూడా చెప్పారు. అసలు కోకొల్లలుగా పుట్టగొడుగుల్లాగా యూట్యూబ్ ఛానల్స్ ఉంటే, ఇంటికో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటే, మళ్ళీ మీకు మీరెందుకు చేయడం అని కూడా డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఏమన్నారో తెలుసా, బాగా చాలా అందంగా ఉన్న వాళ్ళ రన్ చేసే ఛానల్స్ మాత్రమే చూస్తారు, యావరేజ్గా ఉన్న వాళ్ళ ఛానల్స్ కూడా రన్ అవ్వవు, ఎందుకు మీరు మళ్ళీ ఇది కొత్తగా మీరు చేయడము అని చెప్పి కూడా. అంటే ఈ గత 5 సంవత్సరాలుగా నేను యూట్యూబ్ ఛానల్ పెడదాము అని అనుకున్నప్పుడల్లా నేను ఎదుర్కొన్న మాటలు, అభిప్రాయాలు ఇవన్నీ అన్నమాట. సో మీరు కూడా ఇవన్నీ ఎదుర్కొని ఇన్ని కాకపోయినా ఎన్నో కొన్నైతే మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. అయితే ఇవన్నిటి కారణంగా మనం యూట్యూబ్ ఛానల్ని మూలన పెట్టాల్సిన అవసరం లేదు అని కూడా అనిపించింది. అది మీతో ఇవాళ నేను నా అభిప్రాయాన్ని మీకు చెప్పాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను నిజానికి. అయితే ఇదంతా ఒక కోణం అయితే, మరో కోణం ఏంటంటే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే నిజంగానే మన చుట్టూ కుప్పలు కుప్పలుగా ఛానల్స్ కనిపిస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. రకరకాల విషయానికి ఏదైనా తెలియనిది తెలుసుకోవాలన్నా, తెలిసింది మరింతగా తెలుసుకోవాలన్నా మనం యూట్యూబ్ మీద అప్పుడప్పుడు ఆధారపడుతూనే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళం. అది దైనందిన జీవితంలో భాగం అయిపోయింది యూట్యూబ్. అయితే ఇంతమంది చేస్తున్నారు అని అంత మాత్రాన మనం ఎందుకు మానేయాలి అనిపించింది. ఎందుకు అంటే, ఎవరి దృక్పథం వారిదే కదా. ఇప్పుడు ఒక విషయం గురించి, ఒక చిన్న విషయం మీద ఒకవేళ టాపిక్ ఇచ్చి మాట్లాడమంటే భిన్నాభిప్రాయాలు వినిపిస్తాయి మనకి. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నలుగురుంటే 4 అభిప్రాయాలు వేరువేరుగా చెప్తారు, అన్నీ ఒకలాగా ఉండవు. సో సమాజాన్ని చూసే కోణం కూడా మీది ఒక రకంగా ఉండొచ్చు, నేను ఒక రకంగా చూస్తాను, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా చూస్తారు. మనకి ఒకళ్ళని చూసింది ఇంకొకళ్ళకి కనిపించకపోవచ్చు, మరొకళ్ళు ప్రజెంట్ చేసిన దానికి భిన్నంగా మనం ప్రజెంట్ చేస్తూ ఉండొచ్చు. ఏ సమస్య కానివ్వండి, ఒక వీడియో కానివ్వండి, హ్యాపీనే కానీ ఏదైనా సరే ప్రజెంట్ చేసే విధానం వేరే వేరేగా ఉండొచ్చు కదా. సో అందుకని ఎవరి సమస్యలు వారికి ఉంటాయి. అలాగే ఎవరి వేదిక అంటే డయాస్, మాట్లాడాల్సినటువంటి ఒక వాహిక వాళ్ళకు ఉండాల్సిందే అని అనిపించింది నాకు. నేనేం మాట్లాడాలి అనుకుంటున్నాను, నా భావాలు ఏంటో నేను చెప్పాలనిపించింది, నా భావాలు నా స్వంతంగా నా వాయిస్లో వినిపించాలనిపించింది.